మాట అనలేడు. చిన్నప్పుడు అమ్మ తినిపించే గోరుముద్దలు ఎంత గుర్తుండిపోతాయో, పెళ్లయ్యాక భార్య ప్రేమగా వడ్డించే ప్రతి ముద్ద జీవితాంతం గుర్తుండిపోతుంది. బావా, నిన్ను చూస్తే నాకు జాలేస్తోందిరా. కంటికి నజర్ తగిలినట్టు తాగి తూలుకుంటూ రావడం ఏంటి? కనీసం డోర్ తీయడం కూడా చేతకాకుండా ఉన్నావు. ఈ టైంలో మళ్ళీ బయటికెళ్తున్నావా? దట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు? భర్త అనేవాడు అన్నీ బాగుంటే భార్య దగ్గర ఉంటాడు. తేడా వస్తే బార్లో ఉంటాడు. ఇదో కొత్త వేదాంతమా బావా? ఇదిగో తిండి తెచ్చాను తిను. ఇంట్లో ఉండగా బయట పార్సెల్ ఎందుకండీ? నీ చెయ్యి కాలిందిగా. ఎలా వండుతావు? ఇలాంటి చిన్న చిన్న గాయాలు ఆడవాళ్లకి ఇంటి పనులు చేయడానికి అడ్డు రావండి. ఇల్లు బాగుండాలి అని మేము ఇలాంటివన్నీ పట్టించుకోము. నిజమే మీనా, మీ కష్టం కళ్ళారా చూస్తే ఏ మగాడైనా పన్నెత్తి మాట అనలేడు. ఊహ తెలియని వయసులో అమ్మ గోరుముద్దలే గుర్తుంటాయి. ఆ తర్వాత మీరు ప్రేమగా తినిపించే ఈ ముద్దలే గుర్తున్నాయి. సరే గాని, ఇంట్లో ఎవరూ లేరు కదా. ఆ పార్లర్ అమ్మ గదిలో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూద్దామా? బావా, ఒకరు లేనప్పుడు వాళ్ల గదిలోకి వెళ్లడం పద్ధతి కాదు. నేను రానండి. బెట్టు చేయకే. నాది బొమ్మ, నీది బొర్సు. టాస్ వేద్దాం. బొమ్మ పడింది. రా వెళ్దాం. బావా, నేను బయటే ఉంటాను. మీరు వెళ్ళి వెతికి రండి. హేయ్, పార్లరమ్మ వస్తువులు ఆడవాళ్లు చూస్తేనే బాగుంటుంది. పని త్వరగా అయిపోతుంది. పైగా ఎవరైనా వస్తే తలుపు వేసేస్తే సరిపోతుంది. కరెక్ట్ బావా, నువ్వే కరెక్ట్. యా, ఐ లెర్న్ ఇంగ్లీష్. ఇంక స్టార్ట్ చేద్దామా? బీరువా తాళాలు అక్కడే ఉన్నాయేమో చూడు. బావా, ఇది చూడండి. పార్లరమ్మ బట్టల్లో చిన్న పిల్లల బట్టలా? మీ అన్నయ్యే చిన్నప్పటి బట్టలా ఇవి? ఛాన్సే లేదు. ఆ బట్టలు మా అమ్మ అప్పుడే కేజీల లెక్కన అమ్మేసి ఉంటుంది. మరి ఇవి ఇంకెవరి బట్టలు? ఎవరైనా ఏదైనా దాచారంటే అది ఖచ్చితంగా రహస్యమే. ఈ బట్టల వెనక ఏదో పెద్ద కథే ఉంది. చింటూ మనోజ్ గాడి కొడుకేమో అనే అనుమానం నీకు వచ్చింది కదా. ఇవి చింటూకి బాగా సూట్ అవుతాయి. నా అనుమానం ఇప్పుడు బాగా బలపడింది. బావా, ఎవరో వచ్చినట్టున్నారు. ఎక్కడో అక్కడ పెట్టేసేయ్ మీనా. మనమేం చూడలేదు. మనకేం తెలియదు. ఓరేయ్, నేను నీతోనే మాట్లాడుతున్నాను. నేను నీతో మాట్లాడాలనుకోవట్లేదు. చెప్పాపెట్టకుండా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావురా? బయటికి వెళ్తున్నాను, పర్మిషన్ ఇవ్వండి. ఓ సారీ. అయ్యగారి భార్యగారు, నేను బయటికెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాలా? ఇది నా ఇల్లు. ఈ ఇంటిమీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. హూ ఆర్ యు టు క్వశ్చన్ మీ? నన్ను అడగడానికి నువ్వు ఎవడురా? ఆయన మీ రక్తం పంచుకుని పుట్టిన మీ తమ్ముడు. నువ్వు ఉండు మీనా. మీరే ఉండండి. నా కళ్ళ ముందే మా ఆయనని అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? పోలీసుల నుంచి కాపాడి బాధ్యతగల తమ్ముడిలా మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చారు. తెలిసినా మీకు గుర్తుండవు. ఇద్దరూ నన్ను బానే టార్గెట్ చేశారుగా. పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చావు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళావురా? తిక్కరేగిందంటే తీసుకెళ్లి స్టేషన్లో పడేస్తాను. ఆకలి వేస్తోంది. తినడానికి ఇంట్లో ఎవరూ వండి పెట్టలేదు. అందుకే బయటికెళ్ళి తిని వచ్చాను. మీ అన్నయ్యకి నేను వండిపెడతాను అన్నాను. మజ్జిగైనా తాగండి అన్నాను. అప్పుడు వద్దన్నారు. వదిలేసేయ్ మీనా. బుద్ధిగడ్డి తింటే మనిషి పశువులా ప్రవర్తిస్తాడు. మనోజ్ అన్నయ్య మీద రోహిణికి చాలా ప్రేమ ఉందండి. పెళ్లి తర్వాత తను చాలా మారిపోయారు. చక్కగా బిజినెస్ పెట్టుకుని ఒక మంచి స్థాయికి వచ్చారు. అలాంటి రోహిణిని ఇంట్లోంచి పంపించేయడం తప్పు అనిపిస్తోంది. అది రోహిణి గొప్పతనం. రోహిణి లాంటి అమ్మాయి దొరకడం మనోజ్ గాడి అదృష్టం. ఏంట్రా మీరు? నేను లేనప్పుడు నా గురించి మాట్లాడుకుంటున్నారు? నేను ఎంత పెద్ద చదువులు చదివానో తెలుసా? నన్ను పెళ్లి చేసుకోవడానికి 1,000,000 మంది లైన్లో ఉంటారు. రోహిణికి నేను దొరకడం తన అదృష్టం. ఓరేయ్, మంచి భర్త అయితే భార్య చేసిన త్యాగాల గురించి కూడా ఆలోచిస్తాడురా. రోహిణి నీకోసం తన కళ్ళనైనా ఇవ్వాలనుకుంది. మరి నువ్వెందుకు తన గురించి ఆలోచించలేకపోతున్నావ్? తను నన్ను మోసం చేసింది. ఇంకా తన గురించి నేను ఎందుకు ఆలోచించాలి? మోసం గురించి నువ్వు మాట్లాడకూడదురా. పెళ్లిలో లక్షలు మింగిన దగ్గర నుంచి చాలా మోసాలు చేశావు. అవన్నీ తెలిసి కూడా నిన్ను భరిస్తూ వచ్చింది. రేయ్, నాకు అవన్నీ అనవసరం. నేను లేనప్పుడు నా గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు. సరేరా, నువ్వు ఎప్పుడు ఉంటావో చెప్పు, అప్పుడే మాట్లాడతాం. హలో రోహిణి. చెప్పు. శృతి.
పర్లేదు నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలనిపించింది. నా గురించి అనవసరంగా చెడు ప్రచారం చేస్తున్నారు. అవును మరి. నీ ఎదుగుదల తట్టుకోలేక చెడు ప్రచారం చేస్తున్నారు. నేను అబద్ధం చెప్పానని గొడవ చేశారు కాని నేను ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చిందో ఏ ఒక్కరూ నా గోడు వినలేదు. కోర్టులో కూడా శిక్ష విధించే ముందు ఖైదీల వర్షన్ వింటారు కదా రోహిణి. నీ మాట కూడా విని ఉండాల్సింది. నన్ను అర్థం చేసుకున్నందుకు థాంక్స్ శృతి. ఊరి నుంచి అమ్మమ్మగారు వస్తున్నారు రోహిణి. ఆవిడ వచ్చి అందరినీ సెట్ రైట్ చేస్తారులే. బామ్మ వస్తే అంతా సెట్ రైట్ అవుతుందిరా బాలు. ఎవడరా నువ్వు? మా అబ్బాయి ఇంట్లో ఉన్నావేంటి? బామ్మ, వీడు తాగుడు మానేశాడు.